రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తోటి నాయకులను గౌరవించాలనే ఆలోచన లేని మూర్ఖుడు తెలంగాణకు సీఎంగా ఉన్నారని మండిపడ్డారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేదని స్థితికి వచ్చి బొక్క బోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా వాళ్ళ పరిపాలన పద్ధతులు కొనసాగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే దొంగలే విలన్లే ఇవాళ వచ్చి అధికారంలో కూర్చొని హీరోలు విలన్లు అనే పరిస్థితి వచ్చిండ్రు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూనే అన్న సామెత ఇవాళ స్పష్టంగా తెలంగాణలో మన కళ్ళ ముందు కనబడుతుంది. పరిపాలన మీద సూయి లేక, ప్రజల పట్ల కమిట్మెంట్ లేక, డెడికేషన్ లేక, కేవలం డబ్బుల సంపాదనే లక్ష్యంగా ఉండే కొద్దిమంది దుర్మార్గుల చేతుల్లోకి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం వెళ్ళింది. కనీసం మర్యాదలు కూడా లేని, కనీస జ్ఞానం లేని ఒక మూర్ఖుడి చేతుల్లోకి ఈ రాష్ట్రం పోయింది. మాట్లాడే విధానం కూడా తెలియక, కనీసం ప్రజల భాష ఏంది, గౌరవించుకోవాల్సిన పద్ధతి ఏంది, తోటి నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలను కూడా ఉపయోగించి ఉన్నది అయిపోయి ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయాడు.